చరరాశులు రెండు చరరాశులు గల సమీకరణం రాయడం నేర్చుకున్నాం అవునా? సో ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్ ని రీకాల్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, మీరు ఒక షాప్ కి వెళ్ళేసి 4 eggs 5 soaps తీసుకున్నప్పుడు వాటికి కలిపి మీరు మనీ పే చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని ఏ విధంగా రాసుకోవాలి, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అంటే 2 వేరియబుల్స్ అంటే రెండు తెలియని వస్తువుల గురించి వచ్చినప్పుడు ఒక్కొక్క వస్తువు గురించి తెలుసుకోవాలంటే ఏ విధంగా రాసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అవునా? What we have learned, equation in 2 variables. Okay, so we have written the equation in 2 variables. Equation in 2 variables, right? Okay, ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము చూడండి, మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తే మీకు వస్తూ ఉంటుంది మనం ఏం నేర్చుకున్నామని. ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ x వాల్యూ ఏదైనా ఒక నేచురల్ నెంబర్ తీసుకొని y వాల్యూ కనుక్కోవడం. ఎస్. సో దానికన్నా ముందుగా సో మనకి ఒక సాధారణ రూపం మీన్స్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్ నేర్చుకున్నాము. ఏంటది? మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒక ఫామ్ లో ఉంటుందని నేర్చుకున్నాం. ఏంట ఆ ఫామ్ చెప్పగలరా? a plus b is equals to c. No, that is not a plus b equals to. Just మీరు ఎవరో చెప్తున్నారు plus b plus c equals to 0. a plus b plus c equal to 0. a plus b plus c లేకపోతే ax plus by plus c is equals to 0. Monica, you are right. ax plus by plus c is equals to 0. Equal to 0. Equation. Yes, the equation in 2 variables. Why we are taking this one is this is the form of normal form of general Standard form of linear equation. ఓకే, సో మనం ఈక్వేషన్ రాసినప్పుడు ఈ ఫామ్ లోకి మనం రాసుకోవచ్చు. ఇందులో సమ్ టైమ్స్ సి అనేది 0 కావచ్చు, ఓకే, సో సమ్ టైమ్స్ బి అనేది 0 కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫస్ట్ వచ్చినటువంటి ఈక్వేషన్ లో ఏ కామా బి కామా సి ని ఫైండ్ అవుట్ చేసాం మనం అవునా? ప్రాబ్లం లో మీరే చేశారు చూడండి. పేజ్ నెంబర్ 128 లో ట్రై దిస్ ఉంది చూసారా? అందులో మీరు చేశారు ఏని బిని సిని కనుక్కోవడం. ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్ లో రాసి అందులో నుంచి ఏ బి సిని కనుక్కున్నారు అవునా? నెక్స్ట్ ఏ ఫామ్ తీసుకున్నారు? నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తే నెక్స్ట్ ఏం చేసాము? స్టేట్మెంట్స్ టు ఈక్వేషన్ అవునా? స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎలా రాయాలో నేర్చుకున్నారు. ఒకసారి చూడండి, థర్డ్ బిట్ లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ద సమ్ ఆఫ్ 2 numbers is equal to 34 అని స్టేట్మెంట్ లో ఇస్తే ఈక్వేషన్ లాగా ఎలా రాయాలి? స్టేట్మెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ని ఈక్వేషన్ ఫామ్ లో ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం అవునా? సో ఒకవేళ ఈక్వేషన్ ఇచ్చినా కూడా మీరు సొంతంగా స్టేట్మెంట్ రాయొచ్చండి దీనికి రివర్స్ ప్రాసెస్ లో. ఓకే, సో ఒకసారి ఇది కూడా అండి ఎక్సర్సైజ్ 6.1 మీకు మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది అంతా. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సొల్యూషన్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఏంటి ఇక్కడ? సాధన. సాధనానికి ఏంటన్నాం? రేఖీయ సమీకరణాన్ని సాధన అన్నాము. రేఖీయ సమీకరణాన్ని సాధన అన్నామా? మరి సమీకరణం అని ఎందుకు అన్నాం? సాధనాన్ని దాన్ని కూడా ఎవరో చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి.
What is the solution? Any pair of values of x and y which satisfy the linear equation in two variables is called its solution. సొల్యూషన్ అంటే ఏం లేదండి, మనకి ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణంలో ఏ వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసి మన ఈక్వేషన్ LHS is equal to RHS అయిందో అప్పుడు మనకు వస్తున్నాయి కదా x, y వాల్యూస్. ఆ x, y వాల్యూస్ మనం ఏమన్నాం, సాధన అంటున్నాం లీనియర్ ఈక్వేషన్ కి. సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ which values are pair of xy values are satisfy our linear equation, that pair of values are called solution. Okay, అర్థమైందండి? ఓకే, సో ఆ సొల్యూషన్ ని మనకు వచ్చే x, y వాల్యూస్ నే మనం సొల్యూషన్స్ అన్నాము షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే. ఓకే, సో ఆ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము, మనకి అందులో మనకి ఈ సాధనల పట్టిక అని చెప్పేసి ప్రతిసారి వచ్చింది లాస్ట్ వరకు కూడా. సో ఆ టేబుల్ ఆఫ్ సొల్యూషన్ లో x వాల్యూస్ తీసుకొని y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, y వాల్యూస్ తీసుకొని x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ చేసాము. xy వాల్యూస్ వచ్చాయి అప్పుడు, అవునా? ఓకే, ఒకవేళ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే LHS is equal to RHS వచ్చింది అనుకోండి, ఏమన్నాం దాన్ని? సొల్యూషన్. సాధన. వచ్చిన పేర్ ఆఫ్ వాల్యూ అంటే XY జతని ఏమన్నాం, దానికి సంబంధించిన సాధన అన్నాం. ఓకే, ఈ LHS is equal to RHS అనే కండిషన్ ప్రకారంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము, అవునా? ఓకే, సో ఒకసారి ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడండి. ఎగ్జాంపుల్ 6 and 7 మీకు అర్థమైపోతుంది. అదే విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ 8 and 9 కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను, ఎందుకంటే అందులో మనకి తెలియని ఒక వేరియబుల్ ని k గాని మనకి 6.2 లో ఒకసారి ఆల్ఫా అనే వాల్యూ వచ్చింది. అవును టీచర్. yes ma'am, alpha. So yes, find out the unknown values is also we have discussed in our chapter related to 6.2. just you practice those. okay, సో ఇప్పటి వరకు మనం ఈ విధంగా సొల్యూషన్ ని స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాటికి ఈక్వేషన్ రాసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము. సో అదే సొల్యూషన్స్ ని 2 వేరియబుల్స్ లో ఉన్నప్పుడు గ్రాఫ్ ఏ విధంగా డ్రా చేయాలి, how we can put that solution on a paper, yes, that is related to graph, right? సో ఆ గ్రాఫ్ లో మనం ఏం చేసాము, xy వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తూ వాటిని మనం కార్టీసియన్ ప్లేన్ లో ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నామో నేర్చుకున్నాం, అవునా? yes, so once please recall the concept of graph of a linear equation in 2 variables. okay ma'am. సో ఒకసారి చూడండి మనం సొల్యూషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ linear equation in 2 variables have many solutions. yes, that's right. okay, linear equation in 2 variables have infinity number of solutions. okay, so అవన్నిటిని మనం బిందువులుగా గ్రాఫ్ పేపర్ పైన గుర్తించి కార్టీసియన్ ప్లేన్ లో గుర్తించి వాటికి ఒక రేఖని మనం డ్రా చేసినట్టయితే అది ఒక స్ట్రేట్ లైన్ ని, ఒక సరళ రేఖని చూపిస్తుంది. అందుకే మనకు వచ్చిన సమీకరణాలని మనం ఏమన్నాము, రేఖీయ సమీకరణాలు అన్నారు. మనం ఇక్కడైతే ఏమని చెప్తాము, ద లైన్స్ విచ్ ద ఈక్వేషన్స్ on the graph paper it shows a straight line, that's why we are calling the equations as a linear equation. okay, so the given equation solutions are not a straight line, that the equations are not linear solutions. if it is gives a straight line then only it is a linear solution. okay, so how to draw the linear equation graph, and we have learned the steps, and we have learned about the Cartesian plane. okay, okay, xy plane, Cartesian plane. okay,
సో ఈ XY ప్లేన్ లో, కార్టేషియన్ ప్లేన్ లో, కోఆర్డినేట్ ప్లేన్ లో మనం ఏ విధంగా అయితే చేసిన సొల్యూషన్ ని సబ్స్టిట్యూట్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసామో నేర్చుకున్నాం. ఎస్, ఓకే. సో దెన్ వీ హ్యావ్ రీకాల్డ్ అబౌట్ the word problems which are related to this graph. Yes or no? Okay, ma'am. Yes, ma'am. Okay, then just some more extension of word problems we have discussed in 6.4. Yes or no? Yes, teacher. Yes, So ma'am. which are somewhat related to percentage problems. Yes. So Yes, according to the situations we have find it. So all of you please recall once example 13. You may get this type of questions in the exams. That is equations are giving and graph sheet, graph paper and straight lines are giving. So you need to find out the values of x and y and which equation satisfies that points the equation belongs to that graph. Okay. Yes, teacher. So this is about just somewhat the topics of graph. And next one, the last one in our previous class, we have learned about equations which are related to x-axis and which are related to y-axis. Y-axis. Can you tell me what is the equation of x-axis? X-axis, x-aksham yokka equation చెప్పగలరా? Y is equals to 0. Y is equal to Y 0. is equals to Y-axis, y-axis X is equal to equation is 0. X equal to 0, ma'am. X is equal to 0. reverse. And if one axis values are constant, remaining values we are finding and drawing the straight line on the graph, right? Yes, ma'am. That topic is belongs to equation of lines parallel to the x-axis and y-axis. Okay, the topic we have discussed yesterday itself. Okay, Yes, teacher. I hope all of Okay, you ma'am. have somewhat learned in this 6th chapter related to linear equations in two variables. Definitely you should practice these 5 exercises and also which I gave that worksheets I have shared already in your 9th class group. So please do the workout about that worksheets. Okay na? Okay, ma'am. Okay ma. So yesterday I told you that to complete the 5th chapter problems which are related to 5.3. Any one of you completed? Yes, ma'am. Yes, Fine. teacher. Okay, who are completed? Okay, so you can also prepare yourself this 5th chapter. Ma'am, ma'am, Yes ma. 5.3 లో థర్డ్ వన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? Third one, just I'll tell you the Teacher, clues. Yes, చెప్పండమ్మా. teacher, can you share the PDF of worksheets? Yeah, already I have sent in the group which I have sent which are related to 6th chapter. Okay, today I'll share again. Okay, Ma'am, send the PDF. No, ma'am, we'll see all the third one. chapters. Okay, once I'll ask Acharji because which chapters we are completing in our online classes belongs to that worksheets. I will share it. Actually, that is the purpose. So I'll ask Acharji to it is need to share the PDF or not. Okay. Okay, teacher, thank Okay. you. So third one from exercise 5.3, that is what can you say about the position of points 1, 2, 1, 3, 1, -4, 1, 0 and 8 1, 8. locate on a graph sheet. So ఇక్కడ ఇచ్చినటువంటి xy వాల్యూస్ అంటే xy కోఆర్డినేట్స్ ఈ బిందువులన్నింటినీ కూడా మనం They're parallel to పైన y-axis. గుర్తించాలి. అదే విధంగా వాటి యొక్క పొజిషన్స్ అంటే అవి ఏ క్వాడ్రెంట్ లో ఉన్నాయో దాని గురించి మీ సొంతంగా రాయడానికి ట్రై చేయాలి. ఓకే మ్యామ్. అర్థమైందా? Yes. అంతే. ఓకే, సో జస్ట్ మనం చూసి కూడా చెప్పొచ్చు 1, 2 అనేది ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది? Quadrant 1. ప్లస్ Quadrant 1. quadrant 1. క్వాడ్రెంట్ 1. yes, Q1. Yes, ma'am. 1, 3
Same. 1 1 Q1 comma ma'am. minus 4 Q4. Q4. Q4 1 comma 0 Q2. Q2 X-axis teacher. x యాక్సిస్ పైన ఉంటుంది. ఓకే, సో అండ్ 1 comma 8 Q1 Q1. Q1. సో వీటి గురించి మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. Okay, ma'am. Okay. ఓకే అమ్మా, జస్ట్ దిస్ ఇస్ ద టాపిక్ విచ్ ఇస్ రిలేటెడ్ టు 5.3 అండ్ యూ ట్రై టు రీడ్ యువర్ సెల్ఫ్. ఓకే, ట్రై టు ద ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అదే విధంగా మనం ఒకసారి 4th చాప్టర్ ఓపెన్ చేసినట్టయితే ఒకసారి తీయండి అమ్మా. 4th చాప్టర్ Yes, teacher. లైన్స్ అండ్ యాంగిల్స్. సో వీటిలో కంప్లీట్ గా లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం మనం, అవునా? Yes, teacher. Theorems, axioms. ఒకసారి మీరు అందులో నేను చాలా సార్లు స్లైడ్ షేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. Yes, teacher. యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ లైన్స్, Ray కాంగ్రెంట్ point. లైన్స్, pair of equations, sorry, linear pair of angles, and what we have discussed, transversal, and what are the different types of angles are formed when the transversal. Okay, so Yes, adjacent teacher. angles and Corresponding angles. complementary corresponding angles and Interior and interior exterior. alternate angles, exterior alternate angles, and Vertically theorems which are opposite related to angles. yes Euclid. theorems which are related to lines and angles, this transversal. Okay, Yes? ma'am. Okay, Yes. ఒకసారి మీరు అవన్నీ రీకాల్ చేసుకోండి. మీరు మన ప్రీవియస్ గా ఉన్న వీడియోస్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే, Okay, ma'am. అండ్ నెక్స్ట్ దానికన్నా ముందు మనం 3rd చాప్టర్ డిస్కస్ చేస్తాము. 3rd చాప్టర్ ఏంటి చెప్తారా ఎవరైనా? జ్యామితీయ మూలాలు. జ్యామితీయ మూలాలు, ద బేసిక్స్ ఆఫ్ the elements of geometry, right? సో ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీలో మనం అసలు జామెట్రీ ఎందుకు చదువుకోవాలి, సో why we need to read, why we need to study the geometry, what is the history behind the geometry, and what are the mathematicians, ancient mathematicians who are used the geometry in our olden days, and next one is how the Greek mathematicians And how the thought that- plane surface. Yes. So finally, Euclid is proposed some of the theorems related to geometry, and he has written how many books? 13 books. 13 chapters in his book, that is the elements. Okay, సో దాని గురించి నేర్చుకున్నాము. వాటిలో నుంచి ఆ వ్యూ ఏ విధంగా ఉండాలని చెప్పేసి మీకు ఒక వీడియో కూడా షేర్ చేసి చూపించడం జరిగింది, అవునా? సో ఎప్పుడు మీరు చాప్టర్స్ అన్నింటినీ, ఒక చాప్టర్ అయిందంటే కంపల్సరీ దాంట్లో పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటో మీరు గ్రహించాలి. అంటే క్వశ్చన్ టు ఆన్సర్ అనే కాదు, అసలు ఆ క్వశ్చన్ కి ఏ విధంగా నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రీవియస్ చాప్టర్స్ అన్ని కూడా మీరు ఈ విధంగా రీకాల్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఏం నేర్చుకున్నాం అనేది గుర్తొస్తూ ఉంటది. లేదంటే మళ్ళీ ఎప్పుడో ఒక ఎగ్జామ్స్ అప్పుడు తీసినారనుకోండి మర్చిపోతుంటారు. ఓకే, సో 3rd చాప్టర్ లో అదే విధంగా పాయింట్, లైన్ సెగ్మెంట్, రే అంటే 1D 2D 3D షేప్స్ గురించి నేర్చుకున్నాం, అవునా? Yes, teacher. సో అంతకన్నా ముందు ఏం నేర్చుకున్నాం 2nd చాప్టర్ లో? బహుపదులు మరియు ఫ్యాక్టరైజేషన్, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ 2nd చాప్టర్ లో నేర్చుకున్నాము. అందులో Theorems, remainder theorem, factor theorem. ఫస్ట్ ఒక చాప్టర్ నేర్చుకోవాలంటే మనకు ప్రీవియస్ క్లాసెస్ లో ఏం నేర్చుకున్నామో వాటి యొక్క ఈక్వేషన్స్ కానీ అవన్నీ ఐడియా ఉండాలన్నమాట. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి పాలినామియల్స్ ఎలా వచ్చాయి, సో which are having only the positive powers. Okay, positive powers, right? Okay, power ante ghatamu,
ఒక ఏవైనా ధన సంఖ్య కలిగినటువంటి ఘాతం ఉంటేనే అది పాలినామియల్ కింద మనం తీసుకుంటాం. సో ఆ బహుపదుల గురించి నేర్చుకున్నాం, పాలినామియల్స్ అండ్ ఈక్వేషన్స్, ఫ్యాక్టరైజేషన్. సో ఈ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లో కొన్ని థీరమ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, అవునా? టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అయిన తర్వాత రిమైండర్ థీరం అండ్ ఫ్యాక్టర్ థీరం, అవునా? సో ఈ యొక్క పాలినామియల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అయిన తర్వాత ఆ ఈక్వేషన్స్ సాల్వేషన్, నెక్స్ట్ పాలినామియల్స్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. సో ఆ టైప్స్ లో మళ్ళీ అందులో క్వాడ్రటిక్ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్స్, అవునా? జీరో ఆఫ్ పాలినామియల్స్, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ నేర్చుకున్న తర్వాతే మనం రిమైండర్ థీరం నేర్చుకున్నాం, అవునా? సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ వేరే వేరే చాప్టర్ లో కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు కాన్సెప్ట్ అన్ని పక్కాగా ఉండాలి, ఓకే? సో రిమైండర్ థీరం అంటే శేష సిద్ధాంతము, ఫ్యాక్టరైజింగ్ ఏ పాలినామియల్, ఫ్యాక్టర్ థీరం అంటే కారణాంక సిద్ధాంతము. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యాక్టరైజేషన్ చేయడము, సో ఈక్వేషన్స్ రాసి వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడము. మళ్ళీ నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, ఇంపార్టెంట్ గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాం, ఏంటది? ఎస్, ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నాము. అంటే మీకు తెలుసు బాగా a + b² a - b² a² - b² ఫార్ములాస్, రైట్? a + b * b. వాటికి ప్రూఫ్ కూడా చూసాము. ఎస్, జామెట్రికల్ ప్రూఫ్ కూడా చూసాం మనం, అవునా? జ్యామితీయ నిరూపణ కూడా చూసాం వాటికి. ఎస్, మీరు ఓన్ గా చేశారు. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసినా మీకు గుర్తొస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ మీరు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ సైట్ కి వెళ్ళి చూడొచ్చు. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండ్ హోంవర్క్స్ చేయడం జరిగింది, ఓకే? సో దానికన్నా ముందు మీరు ఏం డిస్కస్ చేశారు? రియల్ నెంబర్స్, అవునా? రియల్ నెంబర్స్. ఆ రియల్ నెంబర్స్ తెలవాలంటే ముందు మనకి ఏం తెలియాలి? న్యాచురల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, వాట్ ఇస్ రియల్ నెంబర్స్ అని తెలుసు, అవునా? ఇవన్నింటిని కలిపే రియల్ నెంబర్స్ అంటారు, అవునండి? సో ఈ రియల్ నెంబర్స్ లో రియల్ నెంబర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ రేషనలైజింగ్ ది డినామినేటర్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, And between two numbers, we are having so many real numbers. yes. Rational So, numbers. ఒక చిన్న టాపిక్ అండి ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీరు చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి మనం ఏం నేర్చుకున్నాం, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అని. సో అవి కంపల్సరీ చదువుకోవాలి, ఓకే? సో అలా చదువుకున్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు రీకాల్ చేసినప్పుడు అప్డేట్ అయినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది మ్యాథ్స్, ఓకే? సో బాగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చేసి కొంచెం లాజికల్ గా థింక్ చేశారు అనుకోండి, మ్యాథ్స్ ఇస్ ద బెస్ట్ సబ్జెక్ట్, ఓకే? Okay, this is just a review of our 6 chapters. So almost you have completed yourself the 5th chapter. మనకు ఒక కార్టీషియన్ ప్లేన్ గురించి, నెంబర్ లైన్ గురించి తెలిస్తే మీకు 5th చాప్టర్ అంటే నిరూపక జ్యామితి, కోఆర్డినేట్ జామెట్రీ కూడా మీరు సొంతంగా కంప్లీట్ చేసినట్టే, ఓకేనా? ఓకే మా, దిస్ ఇస్ our today's class, and today I will share the PDF which is related to these all chapters and worksheets of these chapters. So all of you please do that homework, and if you have any pending works related to these 6 chapters, please complete it today and send it to your acharjis and matajis, okay?
Okay, teacher. ఓకే. సో గుప్తాచార్య, మాతాజీ ఆచార్య సో అయిపోయిందా? స్టూడెంట్స్ అందరూ కొంచెం వినండి. ఇంకా మనము ఈ స్టేట్ నుంచి జరిపే క్లాసులు క్లోజ్ చేస్తాము. ఇంకా మళ్ళీ తర్వాత మీ ప్రధానాచార్యుల నుంచి ఇంకేదైనా వచ్చి పెట్టాలంటే మళ్ళీ డిస్కస్ చేసి ఆలోచన చేస్తాము. అయితే గ్రూప్ ఇట్లాగే ఉంటుంది. ఆ గ్రూప్ లో మీరు ఏదైనా డౌట్స్ కు సంబంధించిన మాత్రమే అడగండి, కానీ ఇంకా వేరే విషయాలు రకరకాలైన ఫోటోలు అవేం పెట్టద్దు. సో మీ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా అడిగితే మాతా చెప్తుంది. సో ఈ రోజుతో మనం మన స్టేట్ లెవెల్ క్లాసులు క్లోజ్ చేస్తున్నాం. రేపటి నుంచి ఉండవా సార్ క్లాసెస్? రేపటి నుంచి ఉండవు. ఎట్లా అడుగుడు? మీరు మీ వాట్సాప్ లో డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. తర్వాత మళ్ళీ మీ ప్రధానాచార్యుల నుంచి మీ నుంచి ఏమైనా మళ్ళా వస్తే మాకు ఖచ్చితంగా కావాల క్లాసులు అని మీరు ప్రధానాచార్యులు ఏదైనా వస్తే ఆలోచన చేద్దాం. మధ్యాహ్నం వరకేనా? సాయంత్రం క్లాసులు కూడా వస్తాయా? ఇక్కడ మీ పాఠశాల నుంచి జరుగుతాయి క్లాసులు, ఆన్లైన్ క్లాసులు. మీ పాఠశాల ద్వారా జరిగేటివన్నీ జరుగుతాయి, ఇక్కడ నుంచి మాత్రమే జరగదు. సో స్టేట్ నుంచి జరగకుండా మీ విభాగం, మీ పాఠశాల, దానికి సంబంధించి మీ ప్రధానాచార్యులతో, మీ ఆచార్యులతో మాట్లాడండి క్లాసుల విషయం గురించి. సో మనకి ఇన్ని రోజులు చెప్తారా? మీ స్కూల్ వాళ్ళు కావచ్చు, లేకుంటే మీ విభాగంలో ఇంకొక వేరే స్కూల్ నుంచి కావచ్చు. సో అది వాళ్ళు నిర్ణయిస్తారు. అక్కడ మీ ప్రధానాచార్యులు అక్కడ మీ శైక్షణిక ప్రముఖులు నిర్ణయిస్తారు. నిర్ణయించే వరకు ఈ క్లాసులు రావన్నట్ట? రావు. తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి ఏమైనా ప్రతిపాదనలు, ప్రపోజల్స్ వస్తే అప్పుడు ఆలోచన చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక మెసేజ్ జరుగుతున్నాయి, మాకు మిగతా సబ్జెక్టులు కావాలంటున్నారు. సో ఇవన్నీ ఆలోచించి మళ్ళా ప్రధానాచార్యుల మీటింగ్ లో చర్చించి నిర్ణయం చేస్తాం. సో మనకి ఇన్ని రోజులు మనకు ధర్మేంద్ర సింగ్ గారు టెక్స్ట్ బుక్ రైటర్ చెప్పారు, అలాగే భాస్కర్ గారు చెప్పారు, అలాగే నాగేష్ గారు చెప్పారు, అలాగే మాతాజీ వీణా రాజు గారు మనకు చాలా ఎక్కువ రోజులు తీసుకున్నారు క్లాసులు. చాలా చక్కగా వివరించారు, మనకు అందరికి అర్థమయ్యేటట్టు. సో మీరు వారికి ప్రత్యేకంగా మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యాపీఠం నుండి. సో మీరందరూ కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా హోంవర్క్స్ అన్ని పెడుతున్నారు కాబట్టి మీకు కూడా అందరికి ఇంకా మీరు బాగా చదువుకొని 10వ తరగతిలో ఇంకా మంచి మార్కులు తీసుకురావాలని బాగా శ్రద్ధగా చదువుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఆన్లైన్ క్లాసులే ఉంటాయి ఇలాగే. సో ఉండవు. మళ్ళీ ఉండే విషయము వాట్సాప్ గ్రూప్ లో పెడతాం ఎప్పుడు అనేది ఏదన్నా. వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. ఉంటాయి సార్ అవి మీ పాఠశాల ద్వారా జరుగుతాయి క్లాసులు, ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. సో అవి ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనేది మీ ప్రధానాచార్యులు చెప్తారు మీకు. ఓకే. రేపటి నుంచి ఉండయా సార్ క్లాసెస్? ఈ క్లాసులు ఉండవు, మేము జరిపే క్లాస్ ఉండదు, మీ పాఠశాల జరిగే క్లాసులు ఉంటాయి. ఓకే సార్. ఓకే. అవసరమైతే మీ విభాగంలో కూడా మాతాజీ అడిగితే వచ్చి తీసుకుంటుంది, అది మీ ప్రధానాచార్యులు మాట్లాడతారు. మేము కూడా ఓకే. థ్యాంక్ యూ ఆచార్య, అండ్ థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. So I related to our chapters. Thank you madam. ధన్యవాదాలు మాతాజీ. సో తప్పకుండా మీరు ఇంకా ఇంట్రెస్ట్ తో నేర్చుకోండి, టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. ఓకే. సో స్కూల్కి వెళ్ళట్లేదు, మేము ఇంటి దగ్గరే ఉంటున్నామని చెప్పి టైం వేస్ట్ చేయకుండా కంపల్సరీ మీరు నేర్చుకోండి.
ఓకే, సో మీకు ఏ విధంగా నేర్చుకోవాలనేది కూడా కొంచెం మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు ఒక చాప్టర్ తీసుకున్నట్టయితే కంపల్సరీ వాటిలో ఉన్నటువంటి టాపిక్స్ మీరు